అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏ పుష్పాంజలి గారు రచించిన పొదుపు లక్ష్మి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అమలు చేశామంటే ఒక్కొక్కరికి నెలకి కనీసం 6,000 మిగులుతుంది అంది లక్ష్మి. అలాగా అక్కయ్య, తొందరగా చెప్పు, ఏమిటది అని ఆమె దగ్గర చేరారు యమున, ఉష. పొదుపు పథకాలు ఆలోచించడం, వాటిని అమలు చేయడంలో లక్ష్మి దిట్ట. ఆమె దగ్గర నుంచి పొదుపుకు సంబంధించిన హింట్స్ తెలుసుకున్న యమున, ఉష ఇప్పటికే బోలెడంత బాగుపడ్డారు. ఏం లేదు, నే చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం ఒక తల్లి బిడ్డల్లాగా కలిసిపోయాం. ఈ లోగిల్లో 3 పోర్షన్స్లో ఉంటున్నా ఒక తల్లి బిడ్డల్లానే కాకుండా ఒక ఇంటి వాళ్ళల్లా మసులుకుంటున్నాం కదా అంది లక్ష్మి. నిజమేనక్కయ్యా అంది ఉష. కాబట్టి మనం నెలకి ఒక్కరింట్లో మాత్రమే వంట చేస్తాం, నెలకి ఒక్కరింట్లో మాత్రమే రెఫ్రిజిరేటర్ వాడతాం, ఒక్కరింట్లో మాత్రమే టీవీ చూస్తాం. పిల్లలంతా ఒకే చోట, అంటే నెలకి ఒకరింట్లో చదువుకుంటారు. అదేవిధంగా ఇక మనకు 3 పని మనుషులుండరు. ఎవరింట్లో వంట చేస్తామో వాళ్ళింట్లో మాత్రమే పని మనిషి. ఇలా చేస్తే బోల్డంత గ్యాసు, కరెంటు, వాటరు అంతా ఆదా అవుతాయి. గ్రాసరీ కూడా కలిసొస్తుంది. ఎంత మంచి ఐడియా అక్క అంది యమున. ఈ గుడ్ ఐడియా మా వారికి చెప్తే ఎగిరి గంతేస్తారు అంది ఉష. ఈ పొగడ్తల వల్ల దిగ్వినీకృతమైన కాన్ఫిడెన్స్తో మళ్లీ మొదలెట్టింది లక్ష్మి. ఇంకా వినండి, పిల్లలకి ఆటోలు మాన్పించేద్దాం. 6 పిల్లల్ని వెహికల్లో నెలకొకరు చొప్పున మన శ్రీవార్లు స్కూల్లో వదులుతారు. దీనివల్ల పిల్లాడికొకరికి 200 చొప్పున 6 కలిపి 600 మిగులుతుంది అంది లక్ష్మి. ఆమె చెప్పిన ఈ బ్రహ్మాండమైన పొదుపు ఆలోచనకు మిగతా 2 ఈసారి కన్నీటి పర్యంతమైనారు. లక్ష్మి పొదుపులో గొప్ప నిపుణురాలు కావడం వల్ల ఆమెనంతా పొదుపు లక్ష్మి అంటుంటారు. ఆ తర్వాత వాళ్ళ 3 కలిసి ఈ పొదుపు పథకానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించడం ఆరంభించారు. వాళ్ళ 3 కుటుంబాలు అక్కడ చేరి 3 నెలలే అయ్యింది. బహుశా అందుకేనేమో వాళ్ళు బహుసఖ్యంగా ఉంటున్నారు. ఒకరింట్లో ఏది చేసినా మిగతా 2 ఇళ్లకి వెళ్లాల్సిందే. బజార్లకు, సినిమాలకు, షికార్లకు, గుళ్ళు, గోపురాలకు 3 గృహిణులు కలిసే వెళ్తుంటారు. ఈ మధ్యనే వినాయక చవితి పండుగ కూడా కలిసే చేసుకున్నారు. లక్ష్మికప్పుడే ఈ ఆలోచన అంకురించింది. 1వ తారీఖున ఈ పథకం యమున ఇంట్లో మొదలైంది. పని మనిషి యమున ఇంట్లోనే, ఫ్రిడ్జ్ వాళ్ళింట్లోనే ఆన్. వంట చేసి క్యారియర్లు సర్దుతున్నారు. ఈ నెలకు పాలు, గ్రాసరీ అన్నీ యమునే కొన్నది. యమున భర్త పిల్లల 6 అంటే ఒక్కో ఫ్యామిలీలో 2 పిల్లలు తన వెహికల్లో స్కూల్లోనే తీసుకొస్తున్నాడు. పక్కింట్లో లక్ష్మి భర్త భాస్కర్రావు, లక్ష్మి, నాకు ఆఫీస్కి టైం అయింది, వంటింకా కాలా అన్నాడు. పని మనిషితో కలిపి 13 మందికి రెడీ చెయ్యాలి, కొంచెం ఓపిక పట్టండి అంది లక్ష్మి. ఏం రెడీనో ఏమో, ఉదయం కాఫీ చల్లగా ఉంది అన్నాడు అతను. పక్కింటి నుంచి చెంబుతో తెచ్చానాయే, చల్లారదటండి అంది. ఈ పథకం మొదలైన కాస్త టైంలోనే ఆ తిండి కేవలం బతకడానికి మాత్రమే తినేదని గ్రహించాడు భాస్కర్రావు. హోటల్కి పోయి కాఫీ తాగుదామని బయటపడ్డ భాస్కర్రావు అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఎదురుగా యమున భర్త 6 పిల్లల్ని తన స్కూటర్లో సర్దడానికి తిప్పలు పడుతున్నాడు. ఏమిటండి శంకర్రావు గారు పకపకా నవ్వుతూ అడిగాడు. నవ్వకండి సార్, వచ్చే నెల మీ టర్న్ వస్తుందిగా, అప్పుడు తెలుస్తుంది ఉక్రోషంగా అన్నాడు శంకర్రావు. అంకుల్, స్కూల్ టైం అవుతుంది, తొందరగా పదండి అని పిల్లలు తొందర చేసేసరికి సర్కస్ వీరుడ్లా బయలుదేరాడు శంకర్రావు. 1 నెల విజయవంతంగా పూర్తయింది. పని మనిషిని మానిపించడం వల్ల 300, స్కూల్కి పిల్లల్ని ఆటోలో పంపకపోవడం వల్ల 400, గ్రాసరీ కొనకపోవడం వల్ల 2000. ఇలా ఒకటేమిటి, అన్నిట్లో పైసలు మిగిలాయి. లక్ష్మిని కూర్చోబెట్టి పొగడ్తలతో నింపేశారు ఉషా, యమునలు. మరుసటి నెలలో ఉషా ఇంట్లో ప్రారంభమైంది పొదుపు పథకం. ప్రారంభమైన 2వ రోజే ఉషా లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అక్క, నాకొక సమస్య వచ్చింది. మా ఇంటికి బంధువులు వస్తున్నారు, ఇదిగో లెటరు చూపించింది. ఆ బంధువులు తాము ఆ ఊరొస్తున్నట్టు, ఒకవేళ ఉషా ఆమె భర్త ఊళ్ళో ఉండేటట్టయితే తమకు తెలిపితే వస్తామని రాశారు. దాన్ని లక్ష్మి 2గా చించి పారేస్తూ, దీనికి నువ్వేమీ జవాబివ్వకు అంది. ఆమె సూచించిన ఈ అద్భుతమైన పరిష్కారానికి ఉప్పొంగిపోయింది ఉషా. ఈ పొదుపు పథకం సమయంలోనే కాదు, మామూలప్పుడు కూడా నేను చేసేదిదే అన్నది లక్ష్మి. అక్క, నువ్వు పొదుపుకు మరో రూపం అన్నది ఉష. ఆ వాళ్ళంతా ఉషా వంటింట్లో ఉషకి సాయం చేస్తూ ఎదురింటి యశోదమ్మ,
పక్కింటి పార్వతమ్మల గురించి తనివి తీరా మాట్లాడుకున్నారు. వాళ్ళంటే వీళ్ళెవ్వరికీ పడదు. అప్పుడు చెప్పింది లక్ష్మి, ఏమర్రా, మనకి మరింత ఆదాయం చేకూర్చే ఐడియా ఒకటి చెప్పనా? చెప్పక్క. ఏం లేదు, మనం ప్రస్తుతం ఒక్కో ఇంటికి 3,000 చొప్పున 9,000 రెంట్ ఇస్తున్నాం. దానికి తోడు కరెంటు బిల్లు ఒక్కో ఇంటికి 300 చిల్లర, అంటే మొత్తం 10,000 అకామిడేషన్ కోసం ఖర్చు చేస్తున్నాం. అలా కాకుండా అందరం ఒకే ఒక పెద్ద ఇల్లు, అంటే కనీసం 6,000 బాడుగు గలది, 3 బెడ్రూమ్లు, అటాచ్డ్ బాత్రూమ్లుండేది తీసుకుంటే మనకి డబ్బులు మిగులుతాయి. ప్లస్ పెద్ద బంగ్లాలో ఉన్నామన్న తృప్తి ఘనత కూడా దక్కుతాయి. అక్క చెప్పని అద్భుతమైన ఐడియాకి ఉప్పొంగిపోయారు చెల్లెళ్ళిద్దరూ. ఈ విషయం మా వారికి చెప్తే బోల్డ్ ఎంత సంతోషపడిపోతారు అనుకున్నారు ప్రతి ఒక్కరూ. ఆ మేరకు అటువంటి ఇంటి కోసం అన్వేషించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ల్యాండ్లైన్ ఫోను ఉషా ఇంట్లోనే ఉంది కాబట్టి ల్యాండ్లైన్ ఫోన్లన్నీ అందరూ అక్కడి నుంచే చేసి ఆ బిల్లు కూడా డివైడ్ చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఆ వేళ రాత్రి పిల్లలంతా ఉషా ఇంట్లో చదువుకుంటున్నారు. ఆడవాళ్ల ముగ్గురు దగ్గరలో కూర్చొని మాట్లాడుకుంటుండగా ఉషా పిల్లలతో అన్నది, ఒరే నాన్నలు, మీకు ఒక్కొక్కరికి ఒక్కో పెన్సిలు, రబ్బరు, బ్లేడు, జామెట్రీ బాక్స్ ఎందుకు? ఒక్కదానే అందరూ కలిపి వాడుకోవచ్చుగా. పిల్లలు తెల్ల ముఖాలు పెట్టారు. యమున అందుకు, నిజమే ఉషా, మన పిల్లలకి విడివిడిగా పుస్తకాలు అక్కర్లేదు. ముగ్గురికొక సెట్టు, మిగతా ముగ్గురొక సెట్టు చాలు కదా అంది. వాళ్ళ పిల్లల్లో పెద్దవాళ్ల ముగ్గురు 6వ క్లాసు, చిన్నవాళ్ల ముగ్గురు 4వ క్లాసు అన్నమాట. మీరిద్దరూ పొదుపులో నన్నే మించిపోయారు. మీ ఐడియా ఎంతో బాగుంది అన్నది లక్ష్మి. కలిసి ఉంటే కలదు సుఖం. ఒక కుండలో వంట, మిగులుస్తుంది మూట అని, పైసలు తక్కువ వసతులు ఎక్కువ అని తమ పథకాలకి విశేషణాలు తగిలించుకుంటూ మురిసిపోయారు. డ్రీమ్ హౌస్ తొందరగా వెతకమని భర్తలను పోరు పెట్టడం మొదలైంది. ఉమ్మడి సాంఘిక జీవనానికే ప్రతిష్టాత్మకమైన ఉదాహరణగా నిలిచిన ఈ పొదుపు ఉద్యమం దిగ్విజయంగా 2 నెలలు ముగించుకొని 3వ నెలలో లక్ష్మి ఇంట్లో మొదలైంది. ఆ తర్వాత 4 రోజులకి ఉషా యమున ఒక రహస్య సమాలోచన జరిపారు. ఉదయం ఉప్మా చూసావా, ఆయిల్ ఒక్క స్పూను కూడా వేసినట్టు లేదు, సంగటిలాగా ఉంది, అసలు తినలేకపోయాం అన్నది యమున. అయ్యో, ఏం చెబుతావులే, మా వారు తినకుండా అక్కడే పెట్టేసి వెళ్తే కుక్కకు పెట్టేశాను అన్నది ఉష. అంతలో లక్ష్మి వస్తున్నా అలికిడైంది. ఏమర్రా, ఏం చేస్తున్నారక్కడ? ఆకుకూరలు వలాలి రండి అంది. వస్తున్నామక్కా అంటూ లక్ష్మితో వెళ్లారు. పెరుగు తోటకూర కాబోలు ముదిరిపోయి దంట్లలాగా ఉంది. ఈ ఆకెక్కడిదక్కా? మనకి పాలు పోసి అమ్మి వాళ్ల బర్రె కోసం తీసుకెళ్తుంటే దానిలో నుంచి నేను కొంత పీక్కున్నాను అంది లక్ష్మి. అలాగా అంది యమున. ఇంత మంచి ఆకుకూర తీసుకెళ్లి బర్రె ముఖాన పెడుతుంది బుద్ధిలేని పిల్ల. అయినా అదేమిటి, మీరిద్దరూ కాడలన్నీ పారేస్తున్నారు అంది లక్ష్మి. ఈ ముదురు కాడలుంటే మా వారు భోంచేయరక్కా అన్నది యమున. మా పిల్లలు కూడా చెప్పింది ఉష. ఓసి పిచ్చి తల్లులారా, అవి ఎంతమాత్రం ముదురుకాడలు కావు, సన్నగా తరిగి కుక్కర్లో ఉడికిస్తే వెన్నెలా కరిగిపోవు అన్నది లక్ష్మి. మిగతా ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు. ఉదయం ఉప్మా ఎక్కువ చేసేసి అందరికీ లంచ్ బాక్సులు సర్దిచ్చేశా. ఇక ఇది రాత్రికి, ఎలాగూ ఆవురావురమంటూ ఆకలితో వస్తారు కాబట్టి ఏది పెట్టినా తింటారు అన్నది లక్ష్మి. ఒళ్ళు మండింది ఉషా యమునలకి. అయినా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. మళ్లీ ఉష ఇంట్లో రహస్య సమాలోచన జరిగింది. చూసావా, ఖర్చు తగ్గడానికి 2 పూటలకి ఉప్మా చేసేసి ముఖాన కొట్టింది. నిన్న భాస్కర్రావు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తుండగా మా వాడి కింద పడి మోకాలు చీరుకుపోయింది. మా వారెంత జాగ్రత్తగా తీసుకుపోయేవారు. అవును, మావారు కూడా. ఒక్కనాడైనా ఎవరూ కింద పడలేదు. ఈయనేమో రోజుకొకరిని పడేస్తున్నాడు. ఆ పొంగలి తినలేక మా ఆయన హోటల్లో టిఫిన్ తిన్నారు. మా ఆయన పెరటి వాకిలి గుండా మీరెవరూ చూడకుండా హోటల్ నుంచి కాఫీ పట్టుకొచ్చారు. ఇలా ఓ 10 రోజులు గడిచింది. ఈసారి అర్ధరాత్రి రహస్య సమాలోచన జరిగింది. నిన్న సాంబార్లో కందిపప్పే లేదు, ఉత్త నీళ్లు. టీలో ఒక స్పూన్ పాలు కూడా పడలేదు. మొన్నటి వంకాయ వేపుడు ఫ్రిడ్జ్లో ఎత్తిపెట్టి నిన్న సాంబార్లో వేసింది. ఫోను గంటల గంటలు మాట్లాడుతుంది. పిల్లల్ని ఎక్కువసేపు చదవనీదు, కరెంటు ఖర్చని. అవును, పిల్లలు పెన్సిలు రబ్బరు ఒకటే అయ్యేసరికి పోట్లాడుకుంటున్నారు. ఎప్పుడు టీవీ చూద్దామని వెళ్ళినా ఆ భాస్కర్రావు దరిద్రపు ఇంగ్లీషు సినిమాలే చూస్తూ ఉంటాడు. మన ఇండ్లలో అయిన ఖర్చు ఆమె ఇంట్లో సగం కూడా కాదు, పైగా లెక్కలు కూడా ఎక్కువ రాస్తోంది. ఇలా జరిగింది సంభాషణ. తమ ఇండ్లలో విజయవంతమైన పొదుపు పథకం
లక్ష్మి ఇంట్లో ఘోరంగా ఫెయిల్ అయిందని తీర్మానించారు. నెల పూర్తయింది. రేపు యమున ఇంట్లో మళ్లీ పథకం మొదలు కావాల్సిందనగా అందరూ ఉన్నప్పుడు ఉష ఇలా అంది. మా ఇంట్లో అందరికీ కడుపులో బాగాలేదు. మమ్మల్ని డాక్టర్ కొన్నాళ్లు ఉత్త జావ మీదే ఉండమన్నారు. కాబట్టి మీ వంట మీరే. యమున అందుకొని, మాకు అమీబియాసిస్ పట్టుకుంది. పులుపు కారం తినకూడదు. కాబట్టి మరుసటి రోజు ఎవరింట్లో వాళ్ళు వంటలు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ముందులాగా అందరూ కలిసి మాట్లాడుకోవటం, తిరగడం, ఇచ్చిపుచ్చుకోవడం ఇప్పుడు లేదు. ఈలోగా లక్ష్మికి ఎదురింటి యశోద, పక్కింటి పార్వతి క్లోజ్ అయ్యారు. తన కుట్టు మిషను సూది విరగ్గొట్టి దాన్ని రీప్లేస్ చేయలేదని యమున ఉష మీద కోపంగా ఉంది. తమ ఐరన్ బాక్స్ చెడగొట్టినందుకు ఉష యమున మీద కోపంగా ఉంది. తమ ఫోన్ బిల్లు ఎక్కువ వచ్చిందని ఉష అందరి మీద కోపంగా ఉంది. తన పొదుపు పథకాన్ని తోసిపుచ్చినందుకు లక్ష్మి వీళ్ళిద్దరి మీద పగబూనింది. రోజులాగే వాళ్ల భర్తలు ముగ్గురు హోటల్ చంద్రికలో కలిశారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. నే చెప్పలేదా భాస్కర్ గారు, 4 రోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని అన్నాడు శంకర్రావు. అది నిజమే గాని ఈ 3 నెలలు మన హోటల్ బిల్స్ ఎంత పెరిగాయో చూశారా? ఇప్పుడు ఇల్లు మారాలని, ఇల్లు చూడమని తొందర పెడుతోంది మా ఉష. డ్రీమ్ హౌస్ కి కాదు, విడి హౌస్ కి. పైగా చుట్టుపక్కల మీరెవరూ ఉండకూడదట అన్నాడు కోదండపాణి నవ్వుతూ. ఇల్లు మారినా మనం కలుసుకోవడం మానకూడదు సుమండి అన్నాడు శంకర్రావు. తప్పక కలుద్దామండి, బాయ్ బాయ్ అంటూ తమ భార్యలకు బుద్ధొచ్చిందన్న తృప్తితో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.